వారికోసిల్ అంటే ఏంటి అంటే మామూలుగా మనకి బ్లడ్ అనేది వీన్స్ ద్వారా హార్ట్కి వెళ్తుంది. అక్కడ అది ప్యూరిఫై అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఆర్టరీస్ ద్వారా మళ్ళీ వేరే ఆర్గన్స్కి వెళ్తుంది. ఈ వారికోసిల్లో ఏమవుతుందంటే ఆ బ్లడ్ వెజల్స్ అనేవి అక్కడే ఉబ్బి ఉంటాయి అన్నమాట. సో అక్కడే స్టాగ్నెంట్గా ఉంటుంది ఆ బ్లడ్ రక్తం అనేది. సో దానివల్ల ఏమవుతుందంటే పురుషుల్లో ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది నార్మల్గా జనరల్గా అందరి మగవాళ్ళల్లో 10% మెంబర్స్కి వారికోసిల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవుతారో 30 to 50% వాటిలలో వారికోసిల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వారికోసిల్ అనేది మనకి ఎలా ప్రజెంట్ అవుతారు అంటే కొందరిలో అసలు ఏమీ సిమ్టమ్స్ ఉండవు. కొందరిలో ఏంటి అంటే నొప్పి, విపరీతమైన పెయిన్, డ్రాగింగ్ సెన్సేషన్ లాగా ప్రజెంట్ అవుతుంది. కొందరు స్నానం చేసేటప్పుడు అక్కడేదో ఉబ్బినట్టుగా, అక్కడేదో వార్మ్స్ ఉన్నట్టుగా ఫీల్ అవుతారనమాట. సో ఈ వారికోసిల్ అనేది మనకి గ్రేడింగ్స్ ఉంటాయి, 1, 2, 3. దీని సివియారిటీని బట్టి మనము చూసుకుంటాం ఆ గ్రేడింగ్ ఏంటిది, వారికోసిల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ వారికోసిల్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది మనకి ప్రెగ్నెన్సీకి అంటే వారికోసిల్ ఉన్న వారికి ఐదర్ మొత్తం మనం కణాల టెస్ట్ అంతా నార్మల్ రావచ్చు. కొందట్లో ఏంటంటే కణాలు బాగున్నా కూడా కదిలే కణాలు తక్కువ ఉండొచ్చు. అండ్ మార్ఫాలజీ బాగున్న కణాలు కూడా తక్కువ ఉండొచ్చు. కొందట్లో కణాలు నంబర్స్ తక్కువ ఉంటాయి, కదిలేవి తక్కువ ఉంటాయి, కనిపించే నార్మల్వి కూడా తక్కువ ఉంటాయి. ఇంకా అలాగే సివియర్గా వదిలేస్తే కొందట్లో మొత్తం కౌంట్ కూడా 0 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి మనకి ట్రీట్మెంట్ పద్ధతిలో ఏంటి అంటే ఇప్పుడు ఓన్లీ సిమెన్ పారామీటర్స్ నార్మల్ ఉన్నాయి అంటే దీనికి మనం ఏం ట్రీట్మెంట్ చేయడం అవసరం లేదు. అదే మనకి కదిలే కణాలు కానీ లేకపోతే మార్ఫాలజీ, స్పర్మ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది అని అంటే మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చి దీన్ని ట్రీట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు బైలేటరల్ వారికోసిల్ ఉంది, ఎక్కువ గ్రేడ్ ఉంది, ఆ పురుష ఏజ్ అనేది తక్కువ ఉంది, వాళ్ళ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేరే ఏ ప్రాబ్లమ్స్ లేవు అంటే తనకి అన్ని ఫర్టిలిటీ టెస్ట్లు అన్నీ నార్మల్ ఉన్నాయి, అట్లాంటి వాటిలలో వారికోసిల్ సర్జరీ అనేది చేస్తారు. ఈ వారికోసిల్ సర్జరీ తర్వాత 50% మందిలో కదిలే శక్తి అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ 30% మెంబర్స్లో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. అండ్ ఎవరైతే మనము ఐవీఎఫ్కి కానీ ఇక్సీకి కానీ అనుకున్న పేషెంట్స్కి మనము ఐయుఐ చిన్న పద్ధతుల ద్వారా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ కౌంట్ తక్కువ ఉంది, 3 మిలియన్స్ 7 మిలియన్స్ ఉంటే 80 మిలియన్స్ 90 మిలియన్స్ అవుతాయి అని అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఆ 3-7 నుంచి 10-12 అలా అవ్వడం వల్ల నార్మల్ ఐవీఎఫ్ ద్వారా అవ్వాల్సిన ప్రెగ్నెన్సీని ఐయుఐ ద్వారా కానీ అలా చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది.